హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా బజాజ్ వచ్చి వాళ్ళది మెయిన్ ఫోకస్ అయిన కంఫర్ట్ ప్లస్ మైలేజ్ ఈ బజాజ్ ప్లాటినాను వచ్చి అప్డేట్ చేసినారు. ఈ బజాజ్ ప్లాటినా ఏమంతా అప్డేట్ జొతలో వచ్చింది, రైడ్ చేసేదానికి ఎలా ఉంది, ప్లస్ వచ్చి ప్రైసింగ్ ఏముంది, ప్రైసింగ్ ఎంత హైక్ చేసినారు, ఇలా అన్ని డీటెయిల్స్ని వచ్చి కంప్లీట్గా వచ్చి చూసేస్తాము. సో మీరు చూస్తూ ఉండేది హార్ట్ థాటర్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చి మరికొండ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా రాండాకు ఇక వీడియో లోపల పోతాము. ఈ వీడియో మనకైతే దానికి హెల్ప్ చేసిన షోరూమ్ ఆకాశ్ బజాజ్ హోసూర్. సో హోసూర్ నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే బజాజ్ వెహికల్ ఏమైనా ఎంక్వైరీ ఉంటే మరికొండ ఆకాశ్ బజాజ్ హోసూర్ను వచ్చి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చి నేను డిస్ప్లే చేసినాను, అదే తర డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఈ బండిలో ఏమేమంతా అప్గ్రేడ్ చేసినారు, ఏమేమంతా డౌన్ గ్రేడ్ అయింది అనేది 1 by 1గా చూసేస్తాం. సో ఫస్ట్ అప్గ్రేడేషన్ ఏమని వచ్చి చూసారంటే ఈ ఇంజిన్ వచ్చి మనకి BS6 వచ్చేటప్పుడు వీళ్ళు వచ్చి కంప్లీట్ FI వచ్చేయలేదు, మనకు వచ్చి ఒక ఎలక్ట్రానిక్ కార్బొరేటరీ వచ్చి ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చి చూస్తుంటే కంప్లీట్ FIకి వచ్చి చేంజ్ చేసినారు. సో మనకు వచ్చి పవర్ వచ్చి బాగా ఇంక్రీజ్ అయింది. సో ఇంజిన్ స్పెక్స్ ఏమేమి అనేది నేను డెఫినెట్లీ వీడియోలో చెప్తాను, కంటిన్యూస్గా వచ్చి చూడండి. సో ఇప్పుడు ఇచ్చిన ఈ కార్బొరేటర్ వచ్చి చూస్తుంటే మనకి నార్మల్ ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ లేదు, కంప్లీట్ FI సిస్టమే ఇచ్చినారు, సెన్సార్ జోతా. సో నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మనకి బజాజ్లో ఒక 4 కలర్స్ ఎక్స్ట్రాగా వచ్చి అప్డేట్ చేసినారని వచ్చి చెప్తా ఉన్నారు. సో క్లియర్గా ఏమనేది తెలియదు, రీజన్ ఏమని చెప్తాను, మనకు వచ్చి వెబ్సైట్లో వచ్చి ఇంకా ఏమీ అప్డేట్స్ చేయలేదు. సో దాని నుంచి నేను వచ్చి సేల్స్మెన్ ఎంక్వైరీ చేసి మీకు వచ్చి అప్డేట్స్ వచ్చి ఇస్తూ ఉన్నాను. సో నాకు తెలిసిన వరకు బ్లాక్ ప్లస్ నియాన్ అని ఒక కలర్ ఇచ్చినారు, ప్లస్ వచ్చి బ్లాక్ ప్లస్ రెడ్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ కలర్ వచ్చి అప్డేట్ చేసినారు. సో ఇదే వచ్చి చూస్తుంటే మనకు మేజర్ అప్డేట్. సో డౌన్ గ్రేడ్ ఏమని చూస్తుంటే దీనికి ముందర మనకి ప్లాటినా 110 వచ్చి ABS మోడల్లో వస్తూ ఉండే, ఇప్పుడు ఆ మోడల్ నుంచి కంప్లీట్గా స్టాప్ చేసేసి ఇప్పుడు మనకు ఉండేది ఒకే ఒక ఆప్షన్ మాత్రమే, ఈ డ్రమ్ వేరియంట్. దీంట్లో వచ్చి చూస్తుంటే మనకు నార్మల్ అనలాగ్ డిస్ప్లేనే వస్తూ ఉంది, ప్లస్ వచ్చి చూస్తుంటే ABSను ఆప్షన్ లేదు. వీళ్ళు వచ్చి 110cc ABS ఆప్షన్ వచ్చి ఇస్తానండి, ఒక చాలానే మంచి ఆప్షన్ అండి. బట్ స్టిల్ వచ్చి ఎలా డిస్కంటిన్యూ చేస్తే అనేది వచ్చి క్వశ్చన్ మార్క్ అండి. సో నాకిను యాజ్ ఏ రివ్యూవర్గా వచ్చి చూస్తుంటే ఒక ఎంట్రీ లెవెల్ యూసర్స్కిను ABS ఇచ్చింది, మంచి ఫీచర్స్గా ఉండే. బట్ ఇప్పుడు వచ్చి చూస్తుంటే దాన్ని డిస్కంటిన్యూ చేసేస్తే బజాజ్ వచ్చి మళ్ళీను వాళ్ళు ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో ABS ఆప్షన్ ఎత్తుకొని వస్తే చాలానే బాగుంటుందండి. నెక్స్ట్ చేంజ్ ఏమని చూస్తుంటే మనకి డిజైన్ చిన్న చిన్న ట్విక్స్ చేసినారు. సో మనకి హెడ్లైట్లో చూడొచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఒక చిన్న క్రోమ్ ఎలిమెంట్ వచ్చి యాడ్ చేసినారు. ఇది వచ్చి పాత అప్డేట్స్లో వచ్చి ఉండలేదు, బట్ కొత్త దాంట్లో వచ్చి ఉంది. నెక్స్ట్ వచ్చి మనము బటన్స్ గురించి చూసేస్తాము. సో బటన్స్ వచ్చి మనకి రైట్ సైడ్లో యాజ్ యూజువల్ అన్ని బండిలో చిత్ర ఒక హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఈ బండిలో వచ్చి ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చి ఒక స్టార్టర్ స్విచ్ ఇచ్చినారు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చి చూస్తుంటే మనకి యాజ్ యూజువల్ హార్న్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్, ఒక పాస్ స్విచ్ అయిన ఆప్షను ఇచ్చినారు. సో నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మనకి ఒక నార్మల్ అయిన డిస్ప్లే అండి. సో దీంట్లో వచ్చి చూస్తుంటే దీని ముందర ఒక LCD కన్సోల్ ఇస్తూ ఉంటారు, బట్ ఇప్పుడు వచ్చి దీంట్లో స్టాప్ చేసేస్తే మనకు వచ్చి నార్మల్ ఒక స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ చూపించడానికి ఒక కన్సోల్ వచ్చి ఉంది. ఇదే వచ్చి చూస్తుంటే ఇప్పుడు ఉండేది. నెక్స్ట్ ఈ బండిలో పవర్లో ఏమేమి చేంజెస్ అయింది అనేది చూసేస్తాం. పాత ఇంజిన్ వచ్చి చూస్తుంటే మనకి 115.45cc వచ్చి ఇస్తూ ఉంటారు, ఇప్పుడు వచ్చి చూస్తుంటే 115.06cc వచ్చి ఇస్తూ ఉన్నారు. అదే తర OBD 2B ఇంజిన్. పవర్ వచ్చి చూస్తుంటే పాతది 8.6 PS వచ్చి ప్రొడ్యూస్ చేస్తూ ఉండే, ఇప్పుడు వచ్చి చూస్తుంటే కొత్తది 9.5 PS వచ్చి ప్రొడ్యూస్ చేస్తుంది. పాతది వచ్చి చూస్తుంటే టార్క్ మనకి 9.81 Nm వచ్చి ఇస్తూ ఉండే, కొత్తది వచ్చి 9.9 Nm టార్క్ వచ్చి ఇస్తూ ఉంది. సో ఆబ్వియస్లీ మనకు పవర్ వచ్చి ఇంక్రీజ్ అయింది. అదే తర 4 స్పీడ్ గేర్ బాక్సే వచ్చి ఇచ్చినారు. సో ఇప్పుడు చూస్తారంటే మనకి FIలో వచ్చి చేంజ్ చేసింది దాని నుంచి మనకి చాలానే అడ్వాంటేజెస్ ఉందండి. లిటరలీ పవర్ వచ్చి బాగానే ఇంక్రీజ్ అయింది. సో ఇది వచ్చి నంబర్స్లో వచ్చి చూసేటప్పుడు కమ్మిగా ఉండొచ్చు, బట్ రియల్ టైంలో మనకు తోలేటప్పుడు ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చి ఇంజిన్లో వచ్చి క్లియర్గా వచ్చి విజిబుల్గా ఉంది. బజాజ్ వచ్చి పవర్ టు వెయిట్ రేషియోలను చాలానే వర్క్ చేసినారు. సో దీనికి ముందర వచ్చి చూస్తుంటే మనకి 119 kgలు వచ్చి వెయిట్ ఉండే, ఇప్పుడు వచ్చి చూస్తుంటే 116 kgలు వచ్చి వెయిట్ వచ్చి రెడ్యూస్ చేసినారు. సో దాని నుంచి వెయిట్ వచ్చి కమ్మి ఉండేదాని నుంచి ఇప్పుడు వచ్చి ఇంకను బైక్ వచ్చి క్విక్కర్గా ఉంటుంది. దీని నుంచి డిసడ్వాంటేజ్ను ఉంది. ఏమని చూస్తుంటే ఫస్ట్ ప్లాటినా హైవేస్లో పోయేటప్పుడు ఆపోజిట్లో ఒక బిగ్గర్ వెహికల్ వచ్చానంటే షేక్ అవుతూ ఉండే, ఇప్పుడు వచ్చి అది ఇంకను చాలానే అగ్రెసివ్గా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేసేక అవుతుంది. ఈ బండిది మేజర్ అయిన అప్డేట్స్ ఇదేనండి. సో రిమైనింగ్ వచ్చి చూస్తుంటే మనకి ఒక మైలేజ్ వచ్చి ఒక మంచి ఫోకస్డ్ అయిన బండి ఇది. సో మినిమం మీకు వచ్చి చూస్తుంటే సిటీలో ఒక 65 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే ఒక హైవే మీరు పోతారంటే డెఫినెట్లీ ఒక 70 to 75 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి ఒక మైలేజ్ ఇచ్చే బండి. అదే తర మనకి సీట్ అంతా చూస్తుంటే బాగానే లెంత్గా ఇచ్చినారు. గాడిని చూసేదానికి ఒక 110cc ఒక స్టైలిష్ అయిన గాడి తరనే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి ఒక 12 లీటర్స్లా ఇచ్చినారు. నెక్స్ట్ ఈ బండిది సస్పెన్షన్ గురించి చెప్పాలండి. సో నేను వచ్చి ఒక చిన్న టెస్ట్ రైడ్ ఎత్తుకొని వస్తుంది రివ్యూ చేసే జాగా వరకు
చాలానే ఎక్సలెంట్గా ఉండేనండి సస్పెన్షను. మనకు ట్రావెల్ అని చూస్తుంటే చాలానే ఉంది. ఫ్రంట్ వచ్చి చూస్తుంటే మనకు ఒక ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ వచ్చి ఇచ్చినారు బేసిక్గా ఎండ్యూరెన్స్ బ్రాండ్ నుంచి. సో మనకు ఫ్రంట్లో వచ్చి ఒక 130 mm ట్రావెల్ ఉంటుంది. రియర్లో వచ్చి చూస్తుంటే మనకి నైట్రాక్స్ సస్పెన్షన్ వచ్చి ఇచ్చినారు. సో స్మూత్నెస్ ఎలా ఉందంటే మనకి కంఫర్టబుల్ వైస్ చాలానే బాగుంటాయండి. సో మీరు రియల్ టైంలో వచ్చి ఒక టెస్ట్ రైడ్ ఎత్తండి, సస్పెన్షన్ రియల్లీ అమేజింగ్ అని చెప్పొచ్చుమండి. అదే తర మనకి రియర్ సస్పెన్షన్ ఒక 110 mm ట్రావెల్ వచ్చి ఇచ్చినారు. సో ఆల్మోస్ట్ మీకు ట్రావెల్ను చాలా ఉంటుంది, దాని నుంచి కంఫర్ట్ను చాలానే బాగా ఆఫర్ చేస్తూ ఉందండి. నేను సిటీ 110Xను రివ్యూ చేసింది, బట్ దాంట్లో ఉండే సస్పెన్షన్ కంపేర్ చేసేటప్పుడు ఈ బండిలో ఇంకాను చాలానే బాగుందండి సస్పెన్షను. మీరు డే టు డే సిటీ ట్రావెల్ చేస్తారు, ఫుల్ డే బైక్ యూజ్ చేయాలంటే ఈ తర బైక్ని వచ్చి ప్రిఫర్ చేసేటప్పుడు మీకు కంఫర్ట్ని వచ్చి చాలానే ఆఫర్ చేస్తుందండి డెఫినెట్లీగా. సీట్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పిన తర ఒక లెంత్ అయిన సీట్ వచ్చి ఇచ్చినారండి. సో కంఫర్ట్ వైస్ను చాలానే మంచి కుషన్ వచ్చి ఆఫర్ చేస్తూ ఉంది. ఒక లెంత్ అయిన సీట్గా ఉండేదాని నుంచి ఒక ఫ్యామిలీ యూజర్ వచ్చి తీసేటప్పుడు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక కిడ్ పోయేటప్పుడు ఒక కంఫర్టబుల్ అయిన సీటింగ్ స్పేస్ వచ్చి ఆఫర్ చేస్తుందండి. సో దాని నుంచి ప్లస్ వచ్చి చూస్తుంటే ఒక మార్కెటింగ్ చేస్తారు, ఫుల్ డే వచ్చి డెలివరీ జాబ్ చేస్తారు, ఆ తర పర్సన్స్ వచ్చి డెఫినెట్లీ ఈ బండిని వచ్చి చూస్ చేయొచ్చు. సస్పెన్షన్ చాలానే బాగుంది, సీటింగ్ కంఫర్ట్ను చాలానే బాగుందండి. మనకి ఒక చిన్న చిన్న చేంజెస్ వచ్చి ఫ్రేమ్లను చేసినారు. సో ఏమేమనేది చూసేస్తాం. ఫస్ట్ థింగ్ మనకి వచ్చి ఒక 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి ఇచ్చినారు. హైట్ వచ్చి చూస్తుంటే మనకు ఒక 2 mm ఇంక్రీజ్ చేసినారు. సో నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మనకి వీల్ బేస్ ఉంది కదా, దాని వచ్చి 5 mm రెడ్యూస్ చేసినారు. సో దాని నుంచి మనకు టర్నింగ్ రేడియస్ ఇంకాను కమ్మీ అవుతుంది. అదే తర లెంత్ వచ్చి ఒక 2 mm రెడ్యూస్ చేసినారు. సో సీట్ హైట్ చూస్తుంటే ఒక 807 mm వచ్చి ఇచ్చినారు. ఒక అప్డేట్ వచ్చి నేను చెప్పేదానికి మరిసిపోతుంది, అది ఏం అప్డేట్ అని చూస్తుంటే మనకు ఫ్రంట్లో ఒక USB ఛార్జర్కైనా ఆప్షన్ వచ్చి ఇచ్చినారు. సో అది వచ్చి ఆ జాగాలో ఉంది అనేసి మీకు నేను చూపిస్తాను. సో అది ఫ్రంట్లో ఐ థింక్ ఈ డాష్బోర్డ్లో ఉండే, నేను రైడ్కి ఎత్తుకొని వచ్చినప్పుడు చూసి ఐ థింక్ ఎస్ ఆ మీటర్ పైన వచ్చి ఇచ్చినారు. సో దీంట్లో వచ్చి చూస్తుంటే USB-A పోర్ట్ వచ్చి ఇచ్చినారు. మేబీ USB-C వచ్చి ఇచ్చింటే బెటర్గా ఉన్నాను. ఇది వచ్చి ఫాస్ట్ ఛార్జర్ అంతా లేదండి, నార్మల్ ఛార్జరే. సో అట్లీస్ట్ ఈ వెల్కమ్ ఫ్యూచర్గా వచ్చి ఈ 110cc ఇచ్చినది ఒక మంచి ఆప్షన్. ఎలాంటి ఇప్పుడు ఉండే అన్ని బండిలను ఈ తర ఛార్జింగ్ ఆప్షన్ వచ్చి ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు దీంట్లోనే వచ్చి యాడ్ చేసినారు, ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ప్రైసింగ్ వచ్చి 3300 ఇంక్రీస్ అయింది ఎక్స్ షోరూమ్లో. ఈ బండిని నేను ఒక కొంచెం దూరం రైడ్ చేసి ఎత్తుకొని వస్తుందండి. నా ఇనిషియల్ ఇంప్రెషన్ ఎలా ఉండే అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఫస్ట్ థింగ్ వచ్చి చూస్తుంటే ఇంజిన్ పవర్ ఇంక్రీస్ అయ్యింది, అది క్లియర్గా విజిబుల్గా ఉందండి. అదే తర ఒక అప్రైట్ అయిన సీటింగ్ పొజిషన్ ప్లస్ వచ్చి సీటింగ్ పొజిషన్ చాలానే బాగా ఉండే. సో దీనికి ముందర వచ్చి చూస్తుంటే ఒక 5 gears అవైలబుల్ ఉండే, ఇప్పుడు ఒక గేర్ వచ్చి కట్ చేసేసి, సో అది వచ్చి కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉండే. రిమైనింగ్ వచ్చి చూస్తుంటే బజాజ్ బైక్స్ వచ్చి చాలానే బాగా వచ్చి ట్యూన్ చేస్తూ ఉన్నారు. సో వైబ్రేషన్ అనేది చాలానే కంట్రోల్ అయింది బండిలో, కొంచెం పవర్ను బాగానే ఉండే. ఇదేనండి ఈ బండిది ఒక చిన్న రివ్యూ. సో మన వీడియో ఇష్టమైతే మరికొండ లైక్ చేసి పెట్టుకుండా ఇంకొక వీడియోలో వచ్చి మీట్ చేస్తాం. అంటిల్ దట్ బాయ్ ఫ్రమ్ ఆర్థర్టల్స్ ప్రవీణ్. అదే తర మరికొండ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా. బాయ్.